శ్రోతలకు నమస్కారం. కథా పుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం మాధురి వారణాసి గారి ఆడాళ్ళు బీ అలర్ట్ అనే ఒక పోస్ట్ని విందాం. బీ అలర్ట్ అనగానే భయపడే విశేషాలు ఏమన్నా ఉన్నాయేమో అనుకున్నారేమో. అలాంటివేమీ లేవండి. మీకు 55 దాటాయా? పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయా? ఇంకే ఒకసారి ఈ సర్దేసుకుందాం అనే పోస్ట్ని వినండి. అసలు పాయింట్కి వచ్చేద్దాం. అదే సర్దడంలోకి. ఎక్కడ మొదలు పెడదామంటారు? కిచెన్లో మొదలు పెడదామా? ఒక్కసారి కిచెన్కి వెళ్ళి చూడండి. ఎన్ని ఎక్స్ట్రా గిన్నెలు, డబ్బాలు, కంచాలు, క్యారేజీలు, క్యాన్లు, దేవుడు సామాన్లు, ప్లాస్టిక్, గాజు, టప్పర్వేర్ ఇలా ఎన్నున్నాయో చూడండి ఒకసారి కిచెన్లో. మనమేమో పిల్లల పెళ్ళిళ్ళకి, వ్రతాలకి, నోవులకి, ఆఖరికి మనవల బాలసార అన్నప్రాసనలకి కూడా, అంటే కనీసం 20-30 మంది వచ్చే అతి చిన్న ఫంక్షన్కి కూడా క్యాటరింగ్లే ఇస్తున్నాం. ఆ క్యాటరింగ్ వాళ్ళేమో మంచినీళ్ళ దగ్గర నుంచి నెయ్యి, తినే విస్తరి, తాగేందుకు ప్లాస్టిక్ గ్లాసులు అన్నీ ప్యాకేజ్లోనే మాట్లాడేసి తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నారు. మరి మనకన్ని కంచాలు ఎందుకట? ఇకపోతే వంట చేసుకునేదానికి కావాల్సిన పాత్రలు బోల్డ్ బొచ్చెడున్నాయి మన ఇంట్లో. ఒక్కసారి నిచ్చెనేసుకొని పైన ర్యాక్లో ఉన్న సామాన్లు దింపండి. ఏం చేస్తారండి ఆ ఇద్దరి సామాను? మనం పోతే ఒక్కసారి ఊహించుకోండి. అవన్నీ కూలోడికిచ్చి దింపించి ఎవరికి కావాల్సినవి వాళ్ళు మీరు పట్టుకుపోండి అంటారు మన పిల్లలు. అంతేనా? వాళ్ళ ఇంటికి ఏమైనా తీసుకెళ్తారు అని అనుకుంటున్నారా? లేదండి. వాళ్ళ ఇల్లు ఏమైనా ఖాళీగా ఉన్నాయంటారా? వాళ్ళ విసుగు, చిరాకు చూపులను ఒకసారి మీరు ఊహించుకోండి. ఇవన్నీ దాచుకుని వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తుందేమో, ఎవరో ఒక ఇంటావిడ గొనుక్కుంటుందేమో. ఒకసారి ఊహించుకోండి. దేవుడి దయ వల్ల మీరు ఫైనాన్షియల్గా బాగానే ఉన్నవాళ్ళు అనుకోండి. ఏదో ఒక అనాథ శరణాలయంకి కానీ గుడికి కానీ ఇచ్చేయండి. అక్కడ ఇచ్చినాక ఎవడు తినేస్తాడో, అసలు వాళ్ళకు అందుతుందో లేదో ఇవన్నీ ఆలోచించకండి. మీరు ఒక అనాథ శరణాలయానికి ఇచ్చేశారు, అక్కడితో మీ పని అయిపోయింది అంతే అనుకుని ప్రశాంతంగా ఉండండి. ఆ చెత్త ఆలోచించే బదులు రామనామ జపం చేసుకోండి. అంతేకాని కాంప్లికేట్ చేసుకోకండి. అలాగే మధ్యతరగతి వాళ్ళైతే డబ్బు అవసరం ఉంది అనిపిస్తే అమ్మేయండి, ఆ డబ్బులు ఉంచుకోండి. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అని మన బిల్డింగ్లో నుంచే మీరు మొదలుపెట్టండి. పని మనుషులకి, హౌస్ కీపింగ్ వాళ్ళకి, వాచ్మెన్కి, సెక్యూరిటీకి ఇలా అందరికీ మీకు కావాల్సిన వస్తువులు ఉంచుకొని మిగిలినవి పంచిపెట్టేయండి. మినిమం వస్తువులు ఉంచుకోండి చాలు. ఇకపోతే దేవుడు మందిరం దగ్గర తెగ నింపేయకండి. దేవుళ్ళని కూడా తీసుకెళ్లకుండా ఆ కొడుకు అమ్మి పారేశాడు అనే అపప్రద మీ కొడుక్కి రానివ్వద్దు. ఎందుకంటే ఆ కొడుక్కి మీరే ఆల్రెడీ దేవుళ్ళని చాలా ఇచ్చారు. వెళ్తే పాత్రని కొనాలి అనే నానుడి మీకు నచ్చి మీరు పట్టుకొచ్చిన పాత్రలతో చాలామంది మందిరాలని నింపేశారన్నది కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. వంటింట్లో నుంచి బయటికి రాగానే ఆడవాళ్ళం సగం టైం స్పెండ్ చేసేది బీరువా దగ్గర. ఇక బీరువా తెరిచి చూడాలి కదా. చీరలండి, చీరలు. అసలు మీకు ఎన్ని చీరలు కావాలండి? ఒక 30, పోనీ ఒక 50 అవి ఉంచుకోండి చాలు. 10 ఏళ్ల క్రితం కొన్న చీరలన్నీ తీసేయండి, పట్టు చీరలతో సహా. బీరువాలో ఉన్న చీకిపోతాయి, పిగిలిపోతాయి కూడా. ఏం బాధపడకండి, త్వరలో మళ్ళీ మీ బీరువా నిండిపోతుందండోయ్, నాది ప్రామిస్. ఈ మధ్య చూశాను పెట్టీకోట్స్. తీసేయండమ్మా, లోపలివే కదా అని మరీ అరిగించేయకండి. కొన్ని చీరలు లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి మీ చుట్టాల్లో పిల్లకాయలకే ఇచ్చేయండి. రిచ్చు అని గోలపెట్టే వాళ్ళకి కాదండోయ్, ఎవరికి ఇవ్వాలో మీకు తెలుసు. ఆలోచించి వాళ్ళకి ఇచ్చేయండి. ఇకపోతే బీరువాలో ఉన్న ఒక చిన్న లాకర్, చిన్న వాడని వెండి సామాను, కాయిన్స్ తీసేసి ఓ వెండి కంచంగా కానీ పూజ ప్లేట్గా కానీ మార్చేయండి. రేపొద్దున పంచుకోవడం తేలికవుతుంది. లేదంటే మీ పెద్దమ్మాయి గంధం గిన్న 10 తులాలుందంటే మీ చిన్నమ్మాయి కుంకుమభరణ 10 తులాల 10 మిల్లీగ్రాములుందని కూడా గొడవలు పెట్టుకుంటారు. ఇంకా ఓ 4 రకాల ముక్కు పడకలు, ఓ 10 రకాల చెవుదిద్దులు, శ్రావణ మాసం పిల్లకాసులు, వీటన్నిటినీ కూడా సర్దేయండి. 70 ఏళ్ళు వచ్చాక ఒక రకమైన చెవుల దిద్దులు, ముక్కు పడక, మాటీలు, ఉంగరాలు అవి మీకు నచ్చినట్లుగా చేయించుకొని పెట్టేసుకోండి. మళ్ళీ తీస్తూ పెట్టుకుంటూ ఉంటే ఎక్కడో శీల పడిపోయినా కూడా ఉండే సాధింపులు తగ్గుతాయి. ఇంకపోతే కబోర్డ్స్, రిటర్న్ గిఫ్ట్గా వచ్చిన రకరకాల సామాన్లు ఉంచుకొని ఏం చేస్తారు? అనాథాశ్రమంలో పెళ్లిళ్ళు చేసుకునే ఆడపిల్లలకి సారెగా ఇవ్వండి. కొంతమందికి ఎవరైనా మనకిచ్చింది ఇంకొకరికి తిరిగి ఇవ్వకూడదు అన్న కాన్సెప్ట్ ఉంటుంది. అలాంటివన్నీ అవసరమా? ఆలోచించండి. మనకి అవసరం లేనివి ఇంకొకరికి ఇవ్వడంలో తప్పు లేదు. షాల్స్, వాడని దుప్పట్లు ఒక పెద్ద బ్యాగ్లో వేసుకుని కారులో పెట్టుకోండి. ఎప్పుడైనా తిరిగైనప్పుడు సాయంత్రం పూట అలా వెళ్ళి వాటన్నిటినీ పేమెంట్ మీద పడుకునే వాళ్ళకి ఇచ్చేయండి. తిరిగి ఏమీ ఆశించకుండా చేసిన దానాలకే పుణ్యం వస్తుంది. వాళ్ళు తీసుకుంటారా, ఏం చేస్తారు, అమ్మేసుకుంటారేమో అటువంటి ఆలోచనలన్నీ చేయకండి. ఇచ్చిన పుణ్యం కూడా పోతుంది. ఇల్లు, మనసు, బుర్ర కూడా ఎంత ఖాళీ చేసుకుంటే అంత మంచిది.
ఒకసారి ఆ హాయిని అనుభవించి చూడండి. ప్రాణం, మనసు, ఒళ్ళు ఫ్రీ అయిపోయిన భావన అనుభవించాలే గాని ఎవరో నాలాంటి వాళ్ళు చెప్తే మాత్రం తెలీదు. మీ పిల్లలకు కావలసిన వస్తువులు మాత్రమే ఉంచండి. వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. మన కోసం అప్పటికప్పుడు పరుగులు పెట్టుకొని వస్తారు ఆరోగ్యం బాలేదు అని చెప్పగానే. మన ఇంట్లో ఉన్న సామాన్లన్నీ చూసి మనకి బాలేదన్న జాలి కన్నా వాళ్ళకి ఫ్యూచర్లో బాధ్యత గుర్తొచ్చి ఎక్కువ ఇబ్బంది పడతారు. బిజీ ఉరుకుల పరుగుల జీవితాలు వాళ్ళవి. మనం వాళ్ళను కూడా తప్పుగా అనుకోవడానికి ఏమీ లేదు. మీ ఇన్సూరెన్స్ ఫైల్స్, హెల్త్ ఫైల్స్ అన్నీ జాగ్రత్తగా ఉంచుకోండి. మందుల బాక్సు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండండి. ఎక్స్పైర్ అయిపోయిన మందులు ఏమన్నా ఉంటే వెంటనే తీసి పడేయండి. ఇక పోయాక పిల్లలు వస్తే కనుక అయోమయం అంధకారంలో ఉంటారు. మనం లేనప్పుడు అందరూ సలహాలు ఇచ్చేవాళ్లే. ఏం చేయాలో తోచక బిక్కుబిక్కుమంటూ ఉంటారు. అందుకే మీరే చెప్పి ఉంచండి ఏం చేయాలో, ఎలా చేయాలో. ఆ 12 రోజులు అయ్యాక వాళ్ళకి ఉద్యోగ హడావిడి. అందుకే మీ సామాను ఈజీగా క్లియర్ ఆఫ్ చేసుకునే వీలు కల్పించండి. పిల్లలకి విసుగు తెప్పించకండి. అక్కర్లేని సెంటిమెంట్లు వద్దు. భాగస్వాముల్లో ఒకళ్ళు పోతే ఇంకొకరు ఎప్పుడూ లేని ఎమోషన్స్ చూపి విసిగిస్తారు. మనిషే శాశ్వతం కానప్పుడు ఇంక దేనికి విలువ ఇవ్వాలో మీరే విఘ్నతగా నిర్ణయం తీసుకోండి. ఫోటోలు కూడా మీరలా వెళ్ళగానే ఇలా డస్ట్బిన్లోకి వెళ్ళిపోతాయండోయ్. వాళ్ళేం చేసుకుంటారు? ఇంటి ఓనర్లు ఇప్పుడు గడియారం, క్యాలెండర్కి కూడా మేకు కొట్టద్దంటున్నారు. అలాంటి రోజుల్లో ఉన్నాం మనం. అది గుర్తుంచుకోండి. మీ అభిలాషలన్నీ మీ పిల్లల మీద రుద్దద్దు. ఇంకో ముఖ్యమైన మాట, మీరు ఆడపిల్లలకి ఇవ్వాలనుకున్నవి మీ చేతుల మీదుగానే ఇచ్చేసుకోండి. ఆడపిల్లలనే కాదు, అందరి పిల్లలకి ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారో ముందుగానే చెప్పేయండి. కనీసం మా పెద్దవాళ్ళు ఇది ఇచ్చారు అన్న సంతృప్తితో అయినా ఇక ముందు గొడవలు పడకుండా ఉంటారు. ఆడపిల్లలకి ఇవ్వకపోతే వాళ్ళు అన్నదమ్ముల్ని అడిగి, వాళ్ళు ఇవ్వక పిల్లలు బయటపడి తిట్టుకొని కొట్టుకునే వరకు విషయం రచ్చకెక్కించకండి. మీ సంపాదన మీ ఇష్టం. అది స్పష్టంగా కోడళ్ళకి, అల్లుళ్ళకి తెలియచెప్పండి. అక్కర్లేని మొహమాటాలు పెట్టుకోకండి. కాస్త కఠినంగానే ఉండండి, ఏం పర్వాలేదు. రోజు రోజు పూట పూట ఎంజాయ్ చేయండి. హ్యాపీగా ప్రయాణానికి సిద్ధం కండి. మంచి మంచి అఫర్మేషన్స్ ఇచ్చుకోండి. మనస, వాచ, హృదయంలోంచి ఒక మంచి మాట మాట్లాడండి. కోపాలు, తాపాలు పూర్తిగా మర్చిపోండి. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే అది వాళ్ళ సంస్కారం అనుకోండి. చిన్నవాళ్ళని పైకి రావాలని మనసారా దీవించండి తప్పితే దెప్పకండి. మీరు వెళ్ళిపోయాక కూడా మిమ్మల్ని కనీసం ఒకరో ఇద్దరో ఆదర్శంగా తీసుకోవాలని, మీ మరణానంతరం ఇల్లు గొడవలతో, చికాకులతో కాకుండా ప్రశాంతంగా ఉంచే బాధ్యత కూడా మీదే సుమా. ఇప్పుడు చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ఇంకెవరికన్నా ఇలాంటి విషయాలు తెలియజేయాలనుకుంటే షేర్ చేయండి. ఇలాంటివి ఇంకేమైనా మంచి కథలు, కథానికలు వినాలనుకుంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.